హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజైతే నాకు వీడియో తీయడానికి ఎవరు లేదన్నమాట. సో నేనే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దామని. సో ఈరోజైతే నేను నా రొటీన్ అన్నమాట. నేనేం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాను అనేది, అది కూడా తీయలేకపోవచ్చు నేను. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని. సో నేను నా సంతకి వెళ్ళాను కదా, సో ఏమేమి కూరగాయలు తెచ్చాము అనేది ఈరోజు చూపిస్తాను, ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే చూసేయండి. ఇదే అన్నమాట నా సంత. సంతకి వెళ్ళి ఇవి తెచ్చాను, ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా బాక్స్లో పెట్టి అన్నీ కడిగి పెట్టి ఇంకా క్లీన్ చేసుకొని అన్నీ ఆ బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. అదన్నమాట. ఇప్పుడైతే చూడండి ఎంత ఇదిగా అయిపోయిందో, అంత గలీజ్గా. ఇప్పుడు దీన్నంతా క్లీన్ చేసుకోవాలి. దీన్నంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేయలేదు. టైం అయితే ఇంకొక 10 minutes ఉంది, 10 o'clockకి. సో నిన్న జాతరకి వెళ్ళాము, అలాగే సప్తకి వెళ్ళి అలాగే జాతర చూసుకొని వచ్చాము. ఆ 2 వీడియోలు అయితే నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ ఫుల్ వీడియో అయితే చూసి సపోర్ట్ చేయండి. సో ఈరోజైతే ఇదన్నమాట వీడియో. సంతకెళ్ళి కాయగూరలు తెచ్చాను కదా, అవన్నీ చూపించి ఇది ఏమేమి తెచ్చాను అనేది షార్ట్ కూడా పెట్టాను, మీకు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, చూడండి. అలాగే ఇప్పుడు బయట వెదర్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు వస్తుంది, 10 గంటలు అవుతుంది, ఇప్పుడు వస్తుంది, మెల్లగా స్టార్ట్ అవుతుంది. అవును, మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. నిన్నైతే కోళ్ళు అయితే తీసుకున్నాము కొత్తగా. రండి చూద్దాం. 4 తీసుకున్నాం అన్నమాట. ఆ 4 ఇక్కడే ఉంది చూడండి. బా 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 కొత్త కదా, ఇంకా లేదు. మా పాత కోళ్ళు అయితే బా అనేలోపు ఒకే పరుగున వచ్చేది. ఇదైతే కొత్త కదా, సో అంత రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా అలవాటు పడాలి. బా 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 పారిపోతుంది, నన్ను చూసి పారిపోతుంది. అయితే పారిపోండి. ఇంకా అలాగే అందరూ టిఫిన్స్ చేశారా? అందరిది టిఫిన్ అయిందా? ఇప్పుడు వాతావరణం చల్లగానే ఉంది, ఇంకా ఎండ అయితే రాలేదు. చూడండి, వాతావరణం అయితే ఇంకా చల్లగానే ఉంది, ఎండ అయితే రాలేదు ఇంకా. ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అయితే ఏమీ చేయలేదు. సో సాంబారే అన్నమాట. సండే స్పెషల్ సాంబారే ఈరోజు. బీరకాయ పప్పు. అంటే మా ఆయన లేరు, వర్క్కి వెళ్ళిపోయారు. ఇంకా తీసుకురావడానికి ఎవరు లేరు, ఇంకా చేసే ఓపిక కూడా లేదు. ఎందుకు వద్దు, నీ కాయగూరలు తెచ్చుకున్నాం కదా, ఫస్ట్ అది ఖాళీ చేద్దామని ఇక్కడైతే పాపకి ఫుడ్ రెడీ చేస్తా ఉన్నాను. పాపకు ఫుడ్ అయితే రెడీ చేస్తా ఉన్నాను. పాప అయితే ఇంకా లేయలేదు, ఇంకా లేపాలన్నమాట. ఫుడ్ అయితే రెడీ చేసి లేపాలి పాపని. కాయగూరలు తెచ్చుకోవడం కాదు, గ్రాసరీ తెచ్చుకోవడం కాదు, దాన్ని సర్దుకునే లోపు తల ప్రాణం తొక్కొస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి సర్ది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పాప ఏం చేద్దాందో చూద్దాం రండి. లేలేదనుకుంటా నాకు తెలిసి, ఒకవేళ లేచిందేమో చూడాలి. ఇంకా లేలేదు, ఇంకా పడుకునే ఉంది. మిషన్లో బట్టలు అయితే వేసాను. సో అది అయిన తర్వాత ఇంకొక ట్రిప్ వేయాలన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఓన్గా వీడియో తీస్తూ ఉండేది. చూడాలి ఎలా వస్తుందో, ఇలా కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దామని, నా టాలెంట్ ఎలా ఉందో చూద్దామని నేనే తీస్తూ ఉన్నాను అనమాట.
ఈ వీడియో అయితే. మొన్న మాడ వాసన వస్తుంది అని మొన్న అయితే మీకు నా హోమ్ టూర్ చేసేటప్పుడు ఇంకొక రూమ్ అయితే చూపించలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తారండి ఆ రూమ్ అయితే. ఇదే అన్నమాట ఆ రూము. ఇక్కడ ఆల్మోస్ట్ వేస్ట్ సామాన్లు అంటే ఇదే ప్లాస్టిక్వి, ఇంకా ఇట్లాంటి కొబ్బరికాయలు ఇట్లా ఏదన్నా ఉంటే స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకుంటాం అన్నమాట. పెయింట్ డబ్బాలు ఇట్లాంటివన్నీ, ఇంకా ఇంటికి సంబంధించినవి ఇట్లాంటివన్నీ ఈ రూమ్లో అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇది మా మామగారు ఉండేటప్పుడు అందరూ వస్తారు కదా, అందరూ జాతరలకు కానీ ఫెస్టివల్స్కి కానీ అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉండేటప్పుడు ఏదో మా ఆయన అయితే చెప్పారు, దీంతో అయితే ఇది ఉంది కదా, ఈ డేక్షా, దాంతో అయితే నీళ్ళు కాంచి మా మామగారు రెడీగా పెట్టేవాళ్ళంట మా ఆయనకి. సో మా ఆయన వచ్చి స్నానం చేసుకునేవాళ్ళు. ఇంకా ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతుంది కదా, సో అందుకనేసి ఇట్లా ఈ రూమ్లో తాళ్ళు కట్టేసి పాప బట్టలు కానీ ఇంకేదైనా తడి బట్టలు కానీ అవి ఏదైనా ఉంటే ఇక్కడ ఆరేసుకోవచ్చు అనేసి ఈ రూమ్లో ఇలా తాళ్ళు కట్టేసి పెట్టేసామన్నమాట. ఇదే యాక్చువల్గా ఈ రూమ్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. ఇది వాళ్ళే ఇల్లు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మా బాత్రూమ్ ఉంది కదా, ఆ బాత్రూమ్కి దీనికి అటాచ్డ్ ఉండేది. ఇప్పుడు బాత్రూమ్ కట్టారు దాన్ని, అదైతే కిచెన్ అనమాట. వాళ్ళు కిచెన్ లాగా యూజ్ చేసుకుంటా ఉన్నారు దాన్ని. ఇప్పుడైతే మా ఆయన మా పిల్లైన కొత్తలో దీన్ని ఆ గోడ ఉంది కదా, కనిపిస్తుంది కదా గోడ, ఈ గోడ అయితే అటాచ్ చేశారనమాట, గోడ అయితే కట్టారనమాట ఆ బాత్రూమ్కి దీనికి. లేకుంటే అది ఫుల్లు ఈ ఇల్లే, అది ఫుల్లు ఈ ఇల్లే అనమాట. ఇంట్లో మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. సో ఇంకా ఇలా అన్నమాట. ఇంకెవరైనా వస్తే పండుగలకి దానికి ఎవరైనా వస్తే, నా శ్రీమంతం టైంలో అయితే ఇక్కడ కూడా పడుకున్నారు వచ్చి. అది ఈ రూమ్ అంటే, ఈ రూమ్ అయితే ఇప్పుడు పొయ్యి మీద ఏమైనా చూద్దాం రండి. అది సాంబార్ అయితే బాగా కొత్త ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి, దీన్ని అయితే ఎత్తిపెట్టుకోవాలి సంతని. అమ్మా చాలా పని అయితే ఉంది. ఇది ఈరోజు ఫుల్ వీడియో అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే వీడియో తీయగలుగుతానా అనేది ఒక ట్రయల్ చూశాను అనమాట ఈరోజు. సో ఇది ఎలా వస్తుందో, దీనికి రెస్పాండ్ ఎలా ఉంటుందో చూసి ఇంకా వీలైతే ఇది కానీ బాగా జనాల్లో బాగా రీచ్ అయిందంటే నేను సెల్ఫ్గా వీడియో తీసుకోవడము నేనైతే ఇలాగే కంటిన్యూ చేస్తాను. లేకుంటే మా ఆయన ఉండరు కదా, సో వర్క్కి వెళ్ళిపోతారు. సో ఇంకా ఆయన కోసం వెయిట్ చేయాలి, నైట్ వస్తారు. ఇంకా ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఎందుకు అనేసి ఈ 2-3 రోజులు సరిగ్గా వీడియోస్ అయితే పెట్టలేదు నేను. అందుకే ఈ చిన్న వీడియోస్, సాంగ్స్ యాడ్ చేసి ఇట్లాంటివి ఏదో పెడతా ఉన్నాను. ఇలా వర్కౌట్ అయిందంటే నేను ఇలాగే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు. ఏదైనా నాకు దీంట్లో మిస్టేక్స్ ఏదైనా ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, బాయ్ అండి.